సో, ప్రసన్నమైన శాంతమైన మనసు కావాలంటే ఏం చేయాలి? మనలో ఉన్న రజోగుణం శాంతించాలి. తమో గుణం నివారణ కావాలి. ఇది ఎలా జరుగుతుంది? అందుకు గురుగారు ఏం చెప్తున్నారంటే, ఉద్యమో భైరవః. నీ శక్తిని ఏ పని చేసినా 100% వినియోగించు. అప్పుడు రజోగుణం శాంతి అవుతుంది. శక్తి వినియోగం నుంచినే తమో గుణం కూడా నాశమవుతుంది. ఒక్కొక్కసారి చూడండి, ఆదివారము చేసేకేం పని ఉండదు. ఆ రోజు కాస్త ఓ 2 ముద్దలు ఎక్స్‌ట్రా తినేసి, ఓకే. ఆ! విశేషంగా ఆ రోజు ఇంట్లో ఏమన్నా పురమాయించి మంచి ఆహారం చేయించి, ఓకే. ఆ రోజు బాగా తినేసి, లేకపోతే ఎక్కడన్నా పార్టీ ఉంటే మధ్యాహ్నం భోజనానికి వెళ్ళొచ్చి పడుకుని, సాయంత్రం లేచేవాళ్ళకి శరీరం అంతా రాయిలాగా అయిపోతుంది. 3, 4 అవర్స్ 2కి పడుకున్నోడు 6 గంటలకో, 7 గంటలకో లేస్తే 4 అవర్స్ పడుకుంటే శరీరం రాయిలాగా అయిపోతుంది. అంటే గురుగారు ఏం చెప్తారు? నిద్ర కూడా ఎంత కావాలో అంత పోవాలి. ఓవర్‌గా చేస్తే అప్పుడేమవుతుంది? తమోగుణం ఎక్కువైపోతుంది. ఎంత లిమిటెడ్ అప్పుడు ఎంత కావాలో నిద్రపోయినప్పుడు మనస్సులో సత్వగుణం అనేది కలుగుతుంది. అప్పుడు కూడా ధ్యానం బాగా కలుగుతుంది. సో, సత్వగుణం పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఉద్యమం. చే ఏ పని చేసినా 100% ఉద్యమో భైరవః. దాని నుంచి ఏమవుతుంది? భైరవుడు ఒక పూర్ణత్వాన్ని మన మన జీవితంలోకి తీసుకొస్తాడు. భైరవుడు అంటే ఏమి? పూర్ణత, భరణం. మనల్ని పోషించేవాడు భైరవుడు. సో, మనం ఏం ఆ ఉద్యమో భైరవః. ఆ! మనలో ఏదో కొరత ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు మనం 100% పని చేస్తాం చూడండి, అప్పుడు ఆ కొరత అనేది ఉండదు. పశ్చాత్తాపం అనేది ఉండదు. ఎప్పుడు పశ్చాత్తాపం ఉండదో అప్పుడు భయం అనేది ఉండదు మనసులో. ఎటువంటి ఉద్విగ్నత కూడా ఉండదు. మనస్సు పూర్ణంగా ఈ క్షణంలో స్థితమై ఉంటుంది. వర్తమాన క్షణంలో ఉంటుంది. కర్మ నుంచి కూడా మనస్సు వర్తమాన క్షణానికి తీసుకురావచ్చు. ఇది చెప్తున్నారు గురుగారు. చేసే పని నుంచి కూడా మనస్సుని ఈ క్షణానికి తీసుకురావచ్చు. అప్పుడు మనస్సు జాగ్రత్తమవుతుంది. ఏ మనస్సు జాగ్రత్తమైతుందో మళ్ళీ ధ్యేయవాక్యం. ఏది మన శివసూత్రం యొక్క ధ్యేయవాక్యం ఏమిటి? నమశ్రీ శంభవే స్వాత్మానంద ప్రకాశ్. మనస్సు అంతర్ముఖమవుతుంది. శాంతి, శరణాగతి ఇది కలుగుతుంది. ఎప్పుడు మనస్సు శాంతి కలుగుతుందో, శరణాగతి కలుగుతుందో, అప్పుడు జీవితంలో ఏం కావాలో అప్పుడు ఈ సూత్రం చాలు. ఈ సూత్రం కూడా పనిచేయలేదు అంటే, అందుకే ఒక్కొక్క దానికి చెప్పుకుంటూ వస్తున్నారు గురుగారు. ఆ! సో, నాకు పని చేయడానికి శక్తి లేదండి. 100% వేయడానికి నాలో నిశ్శక్తి ఉంది. ఏమి? ఎంతో పని చేశానండి. అయినా కూడా పని కాలేదిది. ఒత్తిడి ఎక్కువైపోయింది. ఏం జేయాలి? మీరేమో ఉద్యమ భైరవ 100% వేయమంటున్నారో, నాకంత శక్తి లేదు శరీరంలో, మనసులో అంత ఆసక్తి లేదు. ఏం జేయాలి? నెక్స్ట్ సూత్రం జెప్తున్నారు గురువుగారు. ఏమది? శక్తి చక్ర సంధానే విశ్వ సంహారః. ఓం నమః శివాయ. అద్భుతమైన సూత్రం ఇది. అన్ని సూత్రాలు అద్భుతమే. ఇది ఇంకాస్త ఎక్కువ ఒక డోస్ ఇది. శక్తి చక్ర సంధానే విశ్వ సంహారః. చూడండి, ఉద్యమ భైరవః చెప్పినప్పుడు ఒక ప్రశ్న మనలో కలుగుతుంది. చాలా బాగా పనిచేసేదా అలా ఉంటే, ఈ ప్రపంచంలో చాలామంది పని చేస్తున్నారండి. వాళ్ళంతా సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారా? పగలు, రాత్రి పని చేస్తున్నారు. వాళ్ళు వర్కాలిక్స్ అయిపోయారు. పడుకోవటం లేదు, నిద్రపోవటం లేదు. హ్మ్. బాగా 100% వేస్తున్నారు. మీరు బిజినెస్ మెన్ చూడండి. ఏమో అవుతుందిక్కడ. ఓకే. సూత్రాలు ఏదో వైట్ బోర్డా? ఆ! ఓకే. ఓం నమః శివాయ. షల్ ఐ గో అహెడ్? దీపక్ జీ? హలో! దీపక్ గారు ముందుకెళ్ళొచ్చా? యాహ్! ఓకే. ఆ! నెక్స్ట్ సూత్రం వచ్చి శక్తి చక్ర సంధానే విశ్వ సంహారః. అలా పని చేసేదాని నుంచి అన్నీ వచ్చేటుంటే చాలామంది ఇప్పుడు వింటున్నాం గదా! చాలామంది పగలు, రాత్రి బిజినెస్ చేస్తున్నారు. ఎవరో ఒకడు అంబానీ అవుతాడు. ప్రతి ఒక్కడు అవ్వడు. కదా! ఓహ్! ఆయన రోజుకి ఇన్ని సార్లు చేస్తాడు, ఇన్ని గంటలు పని చేస్తాడు. మనం కూడా చేద్దామంటే కుదరదు. అర్థమవుతుంది కదా! సో, అందుకు అప్పుడేమవుతుంది? లాభం కోసం పని చేస్తాం. బిజినెస్ చేస్తాం. ఇదన్నీ చేస్తూ ఉంటే అప్పుడు చాలా ఎక్కువ చేసినప్పుడు శరీరంలో ఆరోగ్యం కోల్పోతాం.
బీపీ ఎక్కువైపోతుంది, అల్సర్ వస్తుంది, ఇంకోటి వస్తుంది, మరొకటి వస్తుంది. ప్రపంచం చుట్టుకుంటుంది, రాగద్వేషాలు వస్తాయి మన జీవితంలో. ఎక్కువ పనిచేసే దాని నుంచి ఇది కావాలి, ఇది వద్దు, రాగద్వేషాలు వచ్చి చుట్టుకుంటాయి. జీవనంలో ఇంకొకరి పైన అసూయ కలుగుతుంది. ఇవన్నీ వస్తాయి. నెగెటివ్ ఎమోషన్స్ అన్నీ వస్తాయి. కరెక్టా? ఆ! వాళ్ళు నేను కూడా ఎగ్జామ్ ఇంతే ఇంతే రాశాను. వాళ్ళు ఆమెకి అతనికి ఎక్కువ మార్క్స్ వచ్చింది. నాకు తక్కువ మార్క్స్ వచ్చింది. మీ స్కూల్ నుంచి తీసుకోండి. ఇవన్నీ ఉన్నాయి. నేను కూడా అంతే కష్టపడ్డాను. వాళ్ళకి ఎక్కువ వచ్చింది. నాకు తక్కువ వచ్చింది. అతనేమో అయిపోయాడు. నేను అంతే కష్టపడ్డాను. నేను ఎక్కడున్నానో అక్కడే ఉన్నాను. అప్పుడు ఈ అసూయ, ద్వేషము, దుఃఖము ఇవన్నీ మొదలవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ? మన తల అప్పుడు ఇంకోరి గురించి అసూయ కలుగుతుంది. ఇంకోరి గురించి ద్వేషం కలుగుతుంది. ఇంకోరి గురించి దుఃఖం కలుగుతుంది. ఇలా అన్ని ఎమోషన్స్ మనలో రావడం మొదలెడుతుంది. ఈ ఎమోషన్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? ఆ తర్వాత ఇంకోటి వినండి. ప్రపంచం ఓ రకంగా ఉంటుంది. అయితే మనం ప్రపంచం గురించి మన కల్పించుకుంటుంటాం. ఇద్దరు నిలబడి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళేదో బై ఛాన్స్ మాట్లాడుతూ, మాట్లాడుతూ మనల్ని చూసి నవ్వారనుకోండి. నా గురించే మాట్లాడుకుంటున్నారు. నా గురించి చాలా చెడ్డగా మాట్లాడుకుంటున్నారని కల్పించుకోవడం. వాళ్ళ గురించి కోపం. ఆ కోపము శరీరంలో ఆ ఎమోషన్ ఎక్కడో వెళ్లి కూర్చుంటుంది. ఎక్కడికెళ్ళి కూర్చుంటుంది గురుగారు చెప్తారు ఇప్పుడు. ఆ తర్వాత ఎవరి మీదో ద్వేషం వస్తుంది. ఆ ద్వేషం ఎక్కడికో వెళ్లి కూర్చుంటుంది శరీరంలో. ఏదో దుఃఖం వస్తుంది. అది శరీరంలో వెళ్లి కూర్చుంటుంది. అర్థమవుతుంది కదా! వాళ్ళ దగ్గర ఏదో ఉంది. నా దగ్గర లేదు. అది అసూయ కలుగుతుంది. ఆ ఎమోషన్ కూడా వెళ్లి కూర్చుంటుంది. ఇలా నెగెటివ్ ఎమోషన్స్ అన్నీ శరీరంలో ఒక్కొక్క భాగంలో వెళ్లి కూర్చుంటుంది. మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు నా గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ నా గురించి ఒక రకంగా నవ్వుకున్నారు. మనస్సులో ఏమవుతుంది? మన ప్రపంచాన్ని ఒకటి సృష్టించుకుంటాం. బయట ప్రపంచం వేరే. ఆర్ క్రియేటింగ్ అవర్ ఓన్ వరల్డ్. మన ప్రపంచం అంటే విశ్వము అంటారు దాన్ని. మన తలలో ఒక విశ్వాన్ని మనము సృష్టి చేసుకుంటున్నాము. విశ్వము అంటే దానికి ఒక అర్థం ఉంది. శ్వ వి శ్వ అనుంది. శ్వ అంటే నిన్న లేకపోతే రేపు అని అర్థం. అర్థమవుతుంది కదా! ఇక్కడ గురుగారు అది చెప్తారు. శ్వ అంటే ఏమిటి? నిన్న లేకపోతే రేపు. మన మనస్సులో నిన్న జరిగిపోయిన సంఘటనలన్నీ తీసి మన మనసులో పెట్టుకోవడము. లేకపోతే రేపటి గురించి రేపేమో జరిగిపోతుంది. దాని గురించి కూడా మన మనస్సులో ఆ ఎమోషన్స్ అన్నీ పెట్టుకోవడం. అర్థమవుతుంది కదా! జీవితంలో వచ్చేటువంటి గురుగారు ఏం చెప్తున్నారంటే దాదాపు 75% సమస్యలు మనం కల్పించుకునే చేసుకుంటున్నాం. మిగిలిన ఏ 10, 15% బయట నుంచే వస్తున్నాయి. వచ్చే వచ్చే సమస్యలన్నీ మనం సృష్టి చేసుకుందే. బయట నుంచి వస్తూ ఉండేది కాదు. మనము సృష్టి చేసుకున్న విశ్వము నుంచి వచ్చింది. శ్వ అంటే ఏమిటి? నిన్న లేకపోతే రేపు. ఆ నిన్న జరిగిపోయిన దాని గురించి పట్టుకుని, లేకపోతే రేపు జరగబోయేదాన్ని పట్టుకుని, మన విశ్వాన్ని మనము తలలో క్రియేట్ చేసుకుంటున్నాము. గురుగారు ఏం చెప్తున్నారంటే, దీని నుంచి బయట రావాలి. విశేషంగా మన తలలో ఒక విశ్వాన్ని మనము సృష్టి చేసుకుంటున్నాము. జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? ఉత్సాహంగా ఉండడం. అయితే చూడండి మన జీవితంలో ఉత్సాహం అనేది ఉందా? పొద్దున్నే లేచినప్పుడు ఉన్నంత ఉత్సాహము సాయంత్రం వరకు ఉందా మనకు? మనం రోజు రోజుకి ఉత్సాహాన్ని కోల్పోతున్నామా? ఇది మనం ఒకసారి చూసుకోవాలి. గురుగారు అది చెప్తారు. ఏమంటే ఒక చిన్న పాప ఒక 2, 3 సంవత్సరాలు ఎంత ఉత్సాహం ఉంటుందో చూడండి. ఆ వయసులో మనం కూడా అలాగే ఉన్నాం. ఎంత ఉత్సాహం శరీరంలో ఒక్కొక్క అణువులోనూ ఉత్సాహం ఉంది. బాగా వెదజల్లుతూ ఉంటుంది ఉత్సాహం అనేది. అయితే పెద్ద అవుతూ మనం ఉత్సాహం అలాగే ఉందా? తక్కువయిందా? చిన్నప్పుడు ఉన్నంత ఉత్సాహం ఇప్పుడు ఉందా మనలో? లేదు. సో, ఈ అంటే ఎదగడం అంటే ఉత్సాహాన్ని కోల్పోయే ప్రక్రియ అంటారా? గురుగారు అదే చెప్తున్నారు. పె మనం వయసు అవుతూ ఉత్సాహాన్ని కోల్పోయే ప్రక్రియనే వయసయ్యేదంటారా? ఆ! అంటే మనం ఏం చేస్తున్నాం? నిదానంగా మరణిస్తున్నాము. మరణించడానికి మొదలెట్టేసాం. 20 సంవత్సరాల నుంచినే మరణించడం ప్రారంభించాం. చావనేది, మరణం అనేది ఎప్పుడో ఒకసారి వచ్చేది కాదు. ఉత్సాహం కోల్పోతూ మరణం అనేది మరణించడం ప్రారంభించాము.
ఒక 20 సంవత్సరాల నుంచే రోజు రోజుకి. ఎప్పుడు మనం ఉత్సాహాన్ని కోల్పోవడం ప్రారంభించామో, ఆ రోజు నుంచే మరణం అనేది స్టార్ట్ అయిపోయింది. 50 సంవత్సరాలు అయ్యేంత లోపల ఎందుకున్నాం ప్రపంచంలో అనే రకంగా ఉంటారు చాలామంది. మొహాలు చూస్తే. ఏముందండి అయిపోయింది. ఇంక పోయేదానికి రెడీగా ఉన్నా. వాడు ఆల్రెడీ టికెట్ ఇంకా పీఎన్ఆర్ రావాలి అని. అర్థమైంది కదా! ఆ! బ్యాక్ డ్రాప్ చేసేయాలని. అలా పరిస్థితికొచ్చేసింటాం. ఉత్సాహం అనేది లేదు. ఇంకా గురుగారు ఇంకొక అడుగు ముందుకెళ్తా. ఇప్పుడు కాలేజీ చదువుతున్న పిల్లలకి ఇదే పరిస్థితి అయిపోయింది. చిన్న వయసుకే మొహాలు అలా వాడిపోయి ఉంటాయి. ఇప్పుడు చూశారు కదా! చేతుల్లో అన్ని గ్యాడ్జెట్స్ వచ్చేసాయి. ఏం కావాలో అన్నీ చూసుకోవచ్చు వాడు. 30, 40 సంవత్సరాలకే జీవితమంతా చూసేసినట్టు వాళ్ళు. ఉత్సాహం అంతా కోల్పోయి ఉంటారు. అయితే వెనకటి జనరేషన్, దాని వెనకటి జనరేషన్ తీసుకుంటే 70, 80 సంవత్సరాలైనా కూడా ఏదో ఒక ఉత్సాహం వాళ్ళలో. చూసాము మన మన తాతలు, లేకపోతే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు చూడండి, ఇంకా ఉత్సాహం అనేది ఉంది. గురుగారు ఏం చెప్తారంటే ప్రతి ఒక్కడు భయంలో జీవనం నడుపుతున్నాడు. ఏమో అయిపోతుంది. ఏమైపోతుంది? భయంతో జీవం నడుపుతున్నాడు. మొహాన్ని అలా గంటు వేసుకుని అంటే మొహాన్ని ఓ గంటులాగా పెట్టుకుని నడుపుతున్నాడు. సో, ఇవన్నీ దీనికంతా సొల్యూషన్ ఎక్కడుంది అంటే నీ శరీరంలోనే ఉంది అని చెప్తున్నారు గురుగారు. శక్తి చక్ర సంధానే విశ్వ సంహారః. ఏం చెప్తున్నారు? విశ్వం అని మనం నిర్మించుకున్న విశ్వాన్ని ఎలా సంహరించుకోవాలి? మన తలలో. బయట ఉన్న విశ్వం ప్రపంచం కాదు. మనం నిర్మించుకున్నాం. మన తలలో ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా! విశ్వం అంటే ఏమిటి? అది మన తలలో నిర్మించుకున్నాం కదా! దాన్ని సంహరించుకోవాలంటే ఏం చేయాలి? అందుకు గురువుగారు ఏం చెప్తున్నారంటే, నీ శరీరంలోనే ఎన్నో చక్రాలున్నాయి. ఆ చక్రాలన్నితో అనుసంధానము చెయ్యి. దానిపైన ధ్యానించు. అప్పుడు నీ తలలో ఏమేమి తిరుగుతూ ఉంది కదా! ఇదంతా సంహారం అయిపోతుంది. చూడండి ఎంత అద్భుతమైన సొల్యూషన్ ఇచ్చారు. మనస్సు శాంతమైపోతుంది. ఇది చాలా మహత్వపూర్ణమైన సూత్రం ఇది. మనలో కలిగేటువంటి ఆవేశము, భావోద్వేగాలు ఓకే. ఇవన్నీ మనం గమనిస్తే శరీరంలో ఒక్కొక్క భాగంలో కూడా సంవేదనలు కలుగుతూ ఉంటాయి. కోపం వచ్చినప్పుడు చూడండి ఇక్కడ సంవేదన కలుగుతుంది. చూసారా? చూసుకున్నారా? ఇక్కడ సంవేదన. కనుబొమ్మల మధ్యలో. దుఃఖం వచ్చినప్పుడు గొంతులో ఏదో బిగుసుకున్నట్టు. ద్వేషము, భయము కలిగినప్పుడు గుండెల్లో కలుగుతుంది ఒక సంవేదన. అసూ చాలా సంతోషమైనట్టు చూడండి పొట్ట నిండిపోయినట్టు అనిపిస్తుంది. అసూయ దానికి ఇంకా చాలా మొరటగా చెప్తారు. కడుపు మంట అంటారు. కడుపులో మండుతోంది. అర్థమవుతుంది కదా! ఇవన్నీ వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. సో, ఈ ఈ ఈ సంవేదనలన్నీ వెళ్ళి ఆ కేంద్రాల్లో కూర్చుంటే మన జీవితంలో శక్తి అనేది ఈజీగా సంచారం అవుతుందా? సంచారం అవుతుందా అండి? సంచారం కాదు. శక్తి అందుకే ఈ కేంద్రాల్లో ఈజీగా జరుగుతున్న శక్తి సంచారము మనకు ఈ ఒత్తిడి కలిగినప్పుడు ఓకే. ఈ కేంద్రాల్లో అంటే ఆ ముడి చేసినట్టు అక్కడ గంటుగా ఆ ముడి అక్కడ బిగుసుకున్నట్టయ్యి అక్కడ శక్తి ఆగిపోతూ వస్తుంటుంది. అందుకే ఆరోగ్యం దెబ్బతింటుంది. అర్థమవుతుంది కదా! ఒక్కొక్క శక్తి కేంద్రంలో కూడా శక్తి అలాగే నిలిచిపోతుంది. సో, అప్పుడు ఇది నకారాత్మక భావనలుగా మారుతాయి. అప్పుడు ఏం చేయాలి? గురుగారు ఏం చెప్తున్నారంటే, ఒక్కొక్క కేంద్రములోనూ నీ ధ్యానం నీ ధ్యాస పెట్టి దాన్ని మెడిటేట్ చెయ్యి నువ్వు. ఆ! ఒక్కొక్క కేంద్రంలో ధ్యాస పెట్టి కాసేపు అలా శ్వాసతో గమనిస్తూ ఉంటే, ఆ ఒక్క నెగెటివ్ ఎమోషన్ అన్నీ రిలీజ్ అయిపోతుంది. చూసారా? అది రహస్యం. మనం క్రియేట్ చేసుకున్న విశ్వాన్ని సంహారం ఎలా చేయాలంటే, శక్తి చక్ర సంధానే ఒక్కొక్క చక్రం పైన అనుసంధానం చెయ్యి. ఓకే. సో, ఇది అర్థమవుతుంది కదా! అక్కడ ధ్యానం పెడితే అప్పుడు మనం ధ్యానిస్తూ ఉంటే మనం కల్పించుకున్న విశ్వము సంహారమవుతుంది. ఇది ఎలాగో మనం చేస్తున్నాం ప్రతిరోజు. ప్రజ్ఞ లేకుండా. ఎలాగా? రోజు రాత్రి పడుకొని నిద్రపోతున్నాం. నిద్రలో మన విశ్వాన్ని మనం వదిలేస్తేనే నిద్ర వస్తుంది. లేకపోతే రాదు. యూ హావ్ టు లెట్ గో యువర్ వరల్డ్ విచ్ యూ హ్యావ్ క్రియేటెడ్. మనం క్రియేట్ చేసుకున్న ప్రపంచాన్ని వదిలేయాలి. అప్పుడే
నిద్రపోగలం మనం. ఓకే. అడ్వాన్స్ కోర్స్‌లో ఏం జేస్తాం? అదే చెప్తారు గురువుగారు. అందుకే ఈ చక్రాలన్నీ ఈ పనికిరాని ఎమోషన్స్‌తో ఇవన్నీ నిండుకున్నాయి కదా! అప్పుడప్పుడు 3 నెలలకి, 6 నెలలకి వచ్చి క్లీన్ చేసుకొని పోండి. అందుకోసమే అడ్వాన్స్ కోర్స్. ఇక్కడేదో అడ్వాన్స్ కోర్సు చేసేయాలి దానికోసం కాదు. నేను కూడా ఒక అడ్వాన్స్ కోర్స్ టీచర్‌నే లేదని కాదు. గురువుగారు చెప్పే ఉద్దేశ్యం ఏమంటే, మనం ప్రపంచంలో తిరిగేటప్పుడు కోపము, ద్వేషము, భయము, అసూయ ఇవన్నీ నకారాత్మకమైన గుణాలు మన చక్రాలన్నీ అక్కడక్కడ ఇరుక్కుపోయి శక్తి సరాగంగా సంచరించడానికి అడ్డంకుగా ఉంది. అప్పుడప్పుడు వచ్చి 3 నెలలకు, 6 నెలలకు ఒకసారి వచ్చి కూర్చుని ఈ శక్తి ఈ ఈ చక్రాలన్నీ మీరు 3 రోజులు మౌనంలో ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే ఇది నేను చెప్పట్లే. శివసూత్ర పుస్తకంలో చెప్పారు. అది మీకు చెప్తున్నాను. ఓం నమః శివాయ. ఆ తర్వాత శాస్త్రి గారు అడ్వాన్స్ కోర్స్‌ని ప్రమోట్ చేస్తున్నారని అనుకోకండి. చేయాలి మనం లేదని కాదు. ఆయన చెప్తున్నాను ఇక్కడ. 2, 3 రోజులు మౌనంలో ఉండి ధ్యానం చేస్తే శరీరంలో ఒక ఉత్సాహం కలుగుతుంది. మనస్సు నిర్మలంగా మారిపోతుంది. ప్రసన్నమవుతుంది. ఎలాగా? ఈ చక్రాలన్నీ ఈ ఈ నెగెటివ్ ఎమోషన్స్‌ని రిలీజ్ చేస్తాయి ఎప్పుడో. అందుకే శక్తి చక్ర సంధానే విశ్వ సంహారః. ఇది చేసింది. సో, ఈరోజు ఇక్కడికి ఆపుదాం. రేపు మిగిలిన ఇంకొన్ని సూత్రాలు చూద్దాం. ఓకే. చూద్దాం. చూడండి. చక్రం అంటే అక్కడ చక్రంలాగా ఏం లేదు. ఓహ్! ఇక్కడేదో చక్రం తిరుగుతోంది. మనం సినిమాలో చూసి ఉంటాం. చక్రం అంటే ఇట్లా తిరుగుతుంది. ఇక్కడ గొంతు దగ్గర ఒక చక్రం, ఇక్కడ ఒక చక్రము. చక్రం అంటే చక్రం కాదు. శక్తి స్పందన కేంద్రం అది. సున్నితమైన శక్తి స్పందన దాని పువ్వుతో కూడా పోలుస్తారు. అర్థమవుతుంది కదా! దాని పువ్వుతో కూడా పోలుస్తారు. ఓకే. సో, అది కోమలమైన ప్రదేశం అది. ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉందనుకోండి. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఆహ్, కంప్యూటర్ ల్యాబ్ ఉందనుకోండి. ఏసీ పెట్టి ఒక టెంపరేచర్‌లో ఆ కంప్యూటర్‌లన్నీ మెయింటైన్ చేస్తారు కదా! ఓకే. మన శరీరము, మన మనస్సు ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. ఇంకా సూక్ష్మంగా ఉండేటువంటి ఇది. దీన్ని మేనేజ్ చేయాలంటే మనము దీనికి కూడా ఒక వాతావరణం నిర్మించుకోవాలి మన లోపల మనం. అర్థమవుతుందా? దీనికి కూడా ఒక వాతావరణాన్ని మనం నిర్మించుకోవాలి. సో, అందుకే ప్రాణాయామం చేసి సుదర్శన క్రియ చేసినప్పుడు ప్రతిరోజు ప్రాణాయామము, సుదర్శన క్రియ చేస్తూ ఉంటే ఈ చక్రాలన్నీ ఎనర్జీస్‌ని ఆ నకారాత్మకమైన శక్తులున్నాయి గదా! దాన్నంతా రిలీజ్ చేసుకుంటూ వచ్చి మనం అందుకే సుదర్శన క్రియ చేసినప్పుడు, ప్రాణాయామం చేసినప్పుడు, మెడిటేషన్ చేసినప్పుడు చూడండి ఒక విధమైన ఆనందం కలుగుతుంది. ఎందుకు? చక్రాలన్నీ క్లీన్ అవుతుంది ఇక్కడి నుంచి. అందుకే ప్రతిరోజు సాధన తప్పకుండా చేయాలి. మన విశ్వాన్ని మనమే సంహరించుకోవాలి. ఇంకోరు జేయరు. అర్థమవుతుంది కదా! ఇంకెవడు చేయడానికి ఎందుకంటే మనం చేసిందిది. మనమే సంహరించుకోవాలి. నేనెక్కడో హిమాలయాల్లో వెళ్తాను. గుహల్లో కూర్చొని హిమాలయంలో ఆ ప్రపంచం అది. ప్రపంచం ఉండేది ఇక్కడ. బెంగుళూరులో ఉన్నా అదే ప్రపంచమే. హైదరాబాద్‌లో ఉన్నా ఇదే ప్రపంచమే. హిమాలయానికి పోయినా ఇదే బుర్రే. దీని లోపలే ఉండేది విశ్వము. అర్థమవుతుంది కదా! హిమాలయానికి వెళ్లి అక్కడ ఇంకేదో ఒకటి తగులుకుంటుంది. అందుకోసం గురుగారు ఏం చెప్తారు, ఎక్కడుంటే అక్కడే చేసుకోండి. ఎక్కడికో వెళ్ళాలని అవసరం లేదు. ఉండే ఇదన్నీ ఇంట్లో కూర్చునే సాధించుకోవాలి. అందుకే శక్తి చక్ర సంధానే విశ్వ సంహారః. నీ ప్రపంచాన్ని నువ్వే నిర్మాణం చేసుకున్నావు. దాన్ని నువ్వే సంహరించుకోవాలి. ఎలాగా? ఒక్కొక్క చక్రం పైన అనుసంధానం చేసి దాన్ని శ్వాసతో శుద్ధి చేసుకో అని చెప్పాడు. ఓకే. ఈరోజు ఇన్ని సూత్రాలు చూసాం. ఏది? చైతన్య ఆత్మ మొదటో సూత్రము. రెండవ సూత్రము జ్ఞానం బంధః. మూడో సూత్రం వచ్చి యోని వర్గః కళా శరీరం. నాలుగోది జ్ఞానాధిష్టాన మాతృక. ఐదోదొచ్చి ఉద్యమో భైరవః. తర్వాత ఆ! ఆరోదొచ్చి శక్తి చక్ర సంధానే విశ్వ సంహారః. ఇవన్నీ ఈరోజు చూసాం. మిగిలినవి రేపు చూద్దాం. ఓకేనా? థాంక్ యూ అండి. ఓం నమః శివాయ. జై గురుదేవ్. ఆ! ఏమైనా క్వెషన్స్ ఉంటే యూ కెన్ 3, 4 క్వెషన్స్ తీసుకుందాం. ఇంటేక్స్. ఓహ్! 55 మినిట్స్ అయిపోయింది. ఎక్కువ టైం తీసుకున్నాను ఈరోజు. ఇట్స్ ఓకే.
ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? శ్రీకర్ గారు అడగండి ప్లీజ్. మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. దీపక్ గారు వాళ్ళకి నాకు హోస్ట్ ఇచ్చారా? మేము టెక్నికల్గా అంత సౌండ్ లేదండి. ఓం నమ శివాయ. చూద్దాం, ప్రయత్నిస్తాం. ఏం చేయాలి? ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. చేసుకున్నారా? పెడుతుంది. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోవచ్చు మరి చూడండి. ఇప్పుడు వస్తుందండి. జయగుడు, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ వన్ క్వశ్చన్ దట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, తెలుగులో అడుగుతాను. ఏంటంటే ఇప్పుడు కొన్ని సార్లు ఇప్పుడు చెప్పారు కదా, అంటే లైక్ ఈ రాగద్వేషాలు ఏవైతే ఉంటాయో ఎమోషన్స్ అవన్నీ వెళ్ళి ఇట్స్ గెట్ సిచ్యువేటెడ్ ఇన్ అవర్ బాడీ అని. సో దానివల్ల క్రానిక్ డిసీజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అంటే లైక్ ఈ ఎమోషన్ అది కూడా చెప్తారు కొందరు. ఒక్కొక్క చక్రంలో కూడా కొన్ని గ్లాండ్స్ ఉన్నాయని చెప్పారు. ఆ గ్లాండ్స్కి మీద ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తారు. బికాస్ ఆఫ్ ఇప్పుడు మనకు వచ్చే డిసీజ్ అన్ని మైండ్ నుంచి మొదలయ్యి ఆ తర్వాత బాడీ పైన ట్రాన్స్ఫర్ అవుతుంది. సైకోసొమాటిక్ కదా మనకు వచ్చేవన్నీ. సో మనోదైహిక దీని నుంచి. సో ఇట్ స్టార్ట్స్ విత్ ద మైండ్ అండ్ ఇట్ ఎఫెక్ట్స్ ద బాడీ. ఫైనలీ అది వెళ్ళి ఆ శక్తి కేంద్రాల్లో అది ఎఫెక్ట్ అవుతుందని చెప్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఎస్ అండి. ఇంకెవరైనా ఉన్నారా? హలో, అన్మ్యూట్ చేసుకున్నారా? అన్మ్యూట్ చేసుకోవచ్చు మీరు. ఇంకెవరైనా ఎనీ క్వశ్చన్స్? ఓకే, అవ్వట్లేదా? ఒక సజెషన్ భయ్యా, నేను లక్ష్మయ్య. చెప్పండి. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి శ్రీకర్ గారు. సారీ, లక్ష్మయ్య గారు ఏదో చెప్తున్నారు. చెప్పండి లక్ష్మయ్య గారు. ఒక బ్రేక్అవుట్ రూమ్ ఛాన్సెస్ ఇస్తే ఎవరి వన్ అంటే 5 మెంబర్స్ కి ఒక 1 or 2 minutes మాట్లాడేదానికి, వాళ్ళు డిస్కస్ చేసేదానికి బాగుంటుందేమని నా సజెషన్. ఎస్ అండి. దీపక్ గారు, కెన్ యూ ఒక బ్రేక్అవుట్ రూమ్ ఏమైనా చేస్తారా? నాకు తెలియదు అవన్నీ చేయడానికి. ఓం నమ శివాయ. కాకపోతే రేపైనా పర్వాలేదు. సో రేపు చేద్దాం. టుమారో విల్ డూ ఇట్. ఈరోజు సారీ కంప్లీట్ చేయండి. చెప్పండి. మాట్లాడడం వల్ల వాళ్ళకు కొద్దిగా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. క్వశ్చన్ అడగాలని మిగతా వాళ్ళతో ద్వారా వాళ్ళు కూడా చెప్పాలనుకుంటారు. ఇప్పుడు ఇంతమందిలో చెప్పాలంటే కొద్దిగా సంకోచము, ఏది అడగాలనో ఇంకా కొద్దిగా క్లారిటీ రాదేమని నేను సంకోచం నుంచి బయట రావాలనే మన ప్రయత్నం ఇదంతా. ఓం నమ శివాయ. సో జగదీష్ గారు, నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు we get caught up కదా, like in emotions, and as you said, అది we imagine more things in our mind than actually it happens in reality. అదే మీరు చెప్పిన సూత్రంతో నేను రిలేట్ చేసుకున్నా. సో లైక్ అపార్ట్ ఫ్రమ్ మెడిటేషన్ ఆర్ క్రియా, హౌ డు వి టెల్ అవర్ సెల్ఫ్స్, లైక్ అంటే ఎలా దీని నుంచి బయటకు రావడం? అంటే లైక్ కొన్నిసార్లు ఏమవుతుందంటే దో వి నో అదే ఒక ఎమోషన్ అని, బట్ వీ స్టిల్ గెట్ కాట్ అప్ ఇన్ దోస్ ఎమోషన్స్. ఎమోషన్స్ కీప్ చేంజింగ్ కదా. నో ఎమోషన్ స్టేస్ ఫర్ 2.5 days విత్ యూ. ఇఫ్ యూ లిజన్ టు అష్టావక్ర, గురుగారు అది చెప్పారు. అకస్మాత్తుగా ఉందనుకోండి, సమ్ ఎమోషన్స్ విల్ స్టే ఫర్ 6 months or 1 year. కొన్ని ఎమోషన్స్ 6 నెలలు, 1 సంవత్సరం ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే యూ హ్యావ్ టు హ్యాండిల్ విత్ సాధన ఓన్లీ. ఇంటెన్స్ సాధన విల్ హెల్ప్ యూ. Intense breathing, intense sadhana will help you.
జై గురుదేవ్. ప్లీజ్ ప్లీజ్ అడగండి ఎవరు. గురువు గారు, ఇది జ్ఞానబంధం గురించి, భైరవ విప్లవం గురించి మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా చెప్తారు సార్. జ్ఞానం బంధ అంటే ఏమంటే మనకు ఉండేది పరిమితమైన జ్ఞానం, అది మనల్ని బంధిస్తుంది. పరిమితమైన జ్ఞానము నుంచి అనంతమైన జ్ఞానం వైపు వెళ్ళాలి మనం. దాన్ని శివసూత్రంలో గురువుగారు చెప్తున్నారు. ఉద్యమో భైరవ అంటే ఏం చేసినా 100% చేయండి, కొద్దిగా మీ శక్తిని వినియోగించి వదలకండి, అప్పుడే అది మీకు లోపల అసంతృప్తిగా ఉంటుంది. అందుకే ఏం చేసినా 100%. భైరవుడు అంటే ఏమి? 1 who is 100%. భైరవుడు అంటే 100% ఎఫర్ట్ చేసేవారు. ఏం చేసినా 100% ఎఫర్ట్. భైరవుడు అంటే పూర్ణత్వం. భైరవుడు అంటే పూర్ణత కలిగిన వాడు. అంటే మనసా వాచా కర్మణ అన్నమాట. అవును, అది చెప్పారు కదా. ఇంకెవరండి? చెప్పలు మ్యాట్. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. ఏది కావాలా? ఫుల్ చేయరా? ఓకే, రేపు మనము పని చేద్దాం. రేపు బ్రేక్అవుట్ రూమ్స్ చేసి అక్కడ మాట్లాడదామండి. ఓకే, జై గురుదేవ్. జై గురు.